మన రిలాక్స్ ప్రోలో టాప్ సెల్లింగ్ మ్యాట్రెస్ వచ్చేసరికి ఆరోగ్య మోడల్. ఈ మోడల్లో మనం ఏ లేయర్స్ యూజ్ చేస్తాము, దాని కంఫర్ట్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ లేయర్గా ఈ రీబౌండెడ్ ఫోమ్ యూజ్ చేస్తాము. ఇది పియూ రీబౌండెడ్ ఫోమ్. దీని డెన్సిటీ వచ్చేసరికి 90 to 95 డెన్సిటీ ఉంటుంది. దీనిపైన మనం టాప్లో లాటెక్స్ యూజ్ చేస్తాం. ఈ లాటెక్స్ వచ్చేసరికి 4 inch థిక్నెస్ లాటెక్స్ ఇది. దీని డెన్సిటీ కూడా 90 డెన్సిటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 100% ఆర్గానిక్ ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ ఇది. అండ్ దీని పిన్ కోడ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల దీంట్లో బ్రీతబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఐసోలేషన్ మోషన్ కూడా ఉంటుంది. అంటే మనకి పక్క వాళ్ళు ఎవరైనా పడుకున్నా కూడా మిగతా పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. టాప్ లో మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది 400 to 450 GSM సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్ ఇది. అంటే మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్రీతబిలిటీ ఎక్కువ ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా మ్యాట్రెస్ వచ్చేసరికి 8 inches థిక్నెస్ ఉంటుంది. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే మ్యాట్రెస్ కంప్లీట్ గా మీడియం సాఫ్ట్ ఉంటుంది. అంటే ఎక్కువ హార్డ్ కాకుండా ఎక్కువ సాఫ్ట్ కాకుండా మీడియం సాఫ్ట్ కావాలి, ఎక్కువ బౌన్సీగా ఉండొద్దు అనుకుంటే ఈ మ్యాట్రెస్ చాలా బాగుంటుంది. ఈ మ్యాట్రెస్ వచ్చేసరికి మన దగ్గర ఒక కింగ్ సైజ్ లో 38,000 రూపీస్ ఉంటుంది. అంటే 4 inch రీబౌండెడ్ ఫోమ్, 4 inch లాటెక్స్ అండ్ ఫ్యాబ్రిక్ తో కలిపి. ఇంకా కాంప్లిమెంటరీస్ అంటారా, మన దగ్గర 2 లాటెక్స్ పిల్లోస్, ఒక ప్రొటెక్టర్ అనేది ఎవ్రీ మ్యాట్రెస్ కి మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఫస్ట్ కంపేర్ చేయాల్సింది ఏంటంటే రీబౌండెడ్ ఫోమ్ ని. అది ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు, ఎంత డెన్సిటీ యూజ్ చేస్తున్నారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ మనం మేజర్ గా చూడాల్సింది ఏంటంటే లాటెక్స్. ఈ లాటెక్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, దానికి సర్టిఫికేషన్ ఉందా లేదా, దాని డెన్సిటీ ఎంత, అది ఎంత ప్యూరిటీ ఉన్నదని చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండే కాకుండా దానిపైన ఫ్యాబ్రిక్ కూడా మన ఏ GSM వాడుతున్నారు, దానికి సర్టిఫికేషన్ ఉందా లేదా, అది ఐకోటెక్సా కాదా, ఆర్గానిక్ కాటనా కాదా అనేది చూసుకోవాలి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఇక్కడ కొనుక్కునే ముందు మా దగ్గర ఒకసారి కనుక్కోండి.